హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఎపిసోడ్ రివ్యూ ఖచ్చితంగా చేయాల్సిందే అసలు. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి చూడండి అండ్ ఎండింగ్ వరకు చూడండి. నేను లెందీగా సోది సుత్తి చెప్పను, పాయింట్ టు పాయింట్ మాట్లాడతాను, ఉన్నదే మాట్లాడతాను, హైలైట్సే మాట్లాడతాను. ఈరోజు నేను మాట్లాడబోయే మూడు హైలైట్స్ అండి. ఒకటి బర్నీ గారి ఆవేశం, రెండు అన్నిటికంటే ముఖ్యమైనది రీతు గారి ఏడుపు అంతా అవసరమా, ఆడిన గేమ్ ఫౌల్ గేమ్ అనకూడదు సారీ, కన్నింగ్ గేమ్ ఆడి ఆవిడ ఆ రింగ్ తీసి లోన పెట్టడం అవసరమా? అవసరమే లేదు. తీసి మళ్ళీ ఏడ్చేసి కవరింగ్ దేనికి? అందరూ చూస్తున్నారు కదా గేమ్, అందరూ చూస్తారు కదా. అండ్ మూడోది కళ్యాణ్ విన్నింగ్ గురించి. ఈ మూడే మాట్లాడతా, ఫటాఫట్ మాట్లాడతా. 3 minutes మించి కూడా వీడియో ఎక్కువ ఉండదు. సో స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఫస్ట్ అయితే బర్నీ గారు ఆవేశంలో తప్పే లేదండి. ఎందుకంటే ఆయన విన్నింగ్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు, 100% ఇస్తున్నారు, ఎక్కడ తగ్గట్లేదు. ఆయనకి ఎంత గాయాలు అవుతున్నా సరే ఎక్కడ ఆగకుండా ఆయన ఆడుతున్నారు. కెప్టెన్ కూడా అవ్వలేకపోయారు ఆయన. అయినప్పటికీ కూడా గివప్ చేయకుండా ఎట్లా అయినా ఫైనలిస్ట్ వరకు వెళ్దామని చాలా జీల్తో, ఆ తాపత్రయంతో ఉన్నారు ఆయన. సరే పోనీ అక్కడ పాపం ఆయన లక్ కుదరలేదో, పాపం అవ్వలేదో, రీతు ఆడిన గేమ్ వల్ల ఆ ట్రయాంగిల్ షేప్ సరిగ్గా లేకపోతే సంజన ఇచ్చింది, ఆయన లక్ బాగాలేదో, ఆయన ఫైట్ చేశారు. ఈ వాయిస్ అయితే ఆయన ఫస్ట్ డే నుంచే రైజ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే సూపర్. బర్నీ గారు మాట్లాడాల్సిన చోట మాట్లాడుతున్నారు, ఏమంటారు నిలదీయాల్సిన చోట నిలదీస్తున్నారు అన్నట్లయితే అనిపించింది. రెండోది రీతు చౌదరి. ఖచ్చితంగా ఇప్పుడే భోజనం చేశాక మాకు లంచ్ టైం కదా, సో ఆవలింతలు వస్తున్నాయి. రీతు చౌదరి గారు రింగ్ తీసేశారు, లాన్ దాచేశారు. ఆవిడకి ఎక్కడ ఆవిడది రాంగ్ ఈ లోపల ఆవిడ ఎత్తుక్కొని పెట్టేద్దామని మెల్లగా కామ్గా రింగ్ పక్కన పెట్టి వెళ్ళిపోయాడు. లాన్కి వెళ్ళి కూర్చొని చూడు బికాజ్ నన్ను ఎప్పుడు ఇంతే ఇది అనుకుని అంటే ఆవిడ కరెక్ట్గా నీట్గా నిజాయితీగా ఆడితే ఖచ్చితంగా పొగుడతారు కదండి ఆడియన్స్. వావ్ సబాష్ సూపర్ అంటారు కదండి. ఆ బాల్స్ గేమ్లో కూడా బాల్ తగిలేస్తున్నా ఆడేస్తే వీళ్ళు ఊరుకుంటారని అనుకుంటున్నారే అంటే తగులుతే మరి గేమ్ అన్నాక అదంత తగులుతుందంటే విసురుతారు కదండి. ఎక్కడో చోట బై మిస్టేక్ డెఫినెట్లీ ఎవరికో ఒకరికి ఖచ్చితంగా తాకే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఆవిడ ఏడ్ చేసి ఏమనుకుంటుంది, ఇప్పుడు వచ్చి ఏడ్ చేస్తే విన్ అయిపోయి ఇచ్చేస్తారు అనుకుంటుంది. ఎవరు ఉన్నదే జరుగుద్ది. ఆవిడ కరెక్ట్గా, మనం కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా మనకు కావాల్సిందే కరెక్ట్గా వెళ్ళి అది మనకే వస్తుంది అంటారు. రీతు చౌదరి గారు ఎక్కడ కరెక్ట్గా ఆడలేదు. విన్నింగ్ కోసం అది స్ట్రాటజీ అయి ఉండొచ్చు, కానీ ఈ స్ట్రాటజీ అయితే ఈసారి తిప్పి కొట్టిందని చెప్పుకోవాలి. అండ్ మూడోది సంజన గారు అండ్ ఇమాన్యువల్ ఆ పాట విషయం ఉంది కదా, ఖచ్చితంగా కరెక్టే కదండి. సంజన గారి ప్లేస్లో ఎలాంటి మదర్ ఉన్నా అదేంటి పాలు అమృతం విషయం అంటారు, అది కరెక్ట్ కాదు కదా మీనింగ్, నా కోసం ఎందుకు అలా పాడని అంత టాక్సిక్ అని చెప్పి ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా ఆ ఫీలింగ్ వస్తుంది. ఫ్రాంక్లీ స్పీకింగ్ సంజన గారు ఇంట్లో ఉన్న వాళ్ళందరితోటి ఏదో ఒక రకంగా విభేదమో భేదమో వచ్చి ఉండొచ్చు, కానీ ఇమాన్యువల్ దగ్గరికి వచ్చేసరికి ఆ ఎఫెక్షన్ ఆ లవ్తోనే ఉన్నారు. ఆవిడ ఏ రోజు ఏమంటారు ఇమాన్యువల్ వెనక ఏమీ మాట్లాడలేదు, ఇమాన్యువల్ గురించి ఎవరితో మాట్లాడలేదు, నాకు అందరికంటే ఇమాన్యువలే ఎక్కువ అని అన్నారు. కానీ ఇమాన్యువల్ గారు కూడా ఆ పాట పాడే ముందు ఒక్కసారి ఆలోచించి ఉండాల్సిందే అని అనిపించింది. అండ్ ఫోర్త్ థింగ్ ఏంటంటే కళ్యాణ్ గారు, ఎస్ బెస్ట్ ఆల్వేస్ విన్స్. విక్టరీ ఇంకెవరిదో కాదు కళ్యాణ్ గారిదే. ఆయన అంతలా ఫైట్ ఇచ్చారు, స్కేప్ గోట్ అని అవన్నీ చాలా మంది యూట్యూబ్లో తమ్నైల్స్ చూసా, కానీ ప్లాన్ వేసుకున్నారు. ఇమాన్యువల్ కళ్యాణ్ కలిపి తప్పే ఉంది, ఏం భరణి రీతు గారు కలిపి కూడా ప్లాన్ వేయచ్చు కదా, దాంట్లో తప్పే ఉంది. నేను ఏదో కళ్యాణ్ ఫ్యాన్ అని సపోర్ట్ చేస్తున్నాను కాదు. రీతు ఎన్ని స్ట్రాటజీస్ పెట్టింది, వాటన్నిటితో పోలిస్తే ఒకరిని ఇచ్చేసి విన్ అయ్యాకంట వాళ్ళు ఏదో ఒక స్ట్రాటజీ పెట్టుకున్నారు, వీళ్ళు ఆడితే ఇలాగా ఇట్లా ఆడితే ఇలాగా అని. సో ఎలా చూసినా కళ్యాణ్ కాంపిటీషన్ అయితే ఇచ్చి పడేసరి ఎక్కడ తగ్గలేదు. అండ్ యాజ్ ఐ సెడ్ బెస్ట్ ఆల్వేస్ విన్. సో కంగ్రాచులేషన్స్ కళ్యాణ్ పడాలా గారు. అండ్ హీ బికేమ్ ఫస్ట్ ఫైనలిస్ట్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 అండ్ విన్నింగ్కి కూడా చాలా దగ్గరగా ఉన్నారు. చూద్దాము, ఇక్కడ నుంచి గేమ్ చేంజ్ అవుతుంది. వీకెండ్ అయితే ఆల్మోస్ట్ సుమన్ శెట్టి గారు అవుట్ అన్నట్లే ఉంది, కానీ రీతు చౌదరి గారు కూడా పంపించే సన్నాహాలు జరుగుతున్నాయని తెలిసింది. ఆ న్యూస్ కన్ఫర్మ్ కాగానే నా ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. సో వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసి చూడండి, ఎండింగ్ వరకు చూడండి అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హైలైట్స్ మాత్రమే మాట్లాడాను. యాజ్ ఐ సెడ్ ఎక్కడ సుత్తి సోది వాళ్ళు ఇలా అనుకున్నారంట వీళ్ళు ఇలా అంట అని చెప్పి నేను ఏమీ మాట్లాడలేదు. గన్ షాట్ పాయింట్స్ ఉంటాయి నా దాంట్లోని. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.